యేసయ్య 3.5 సంవత్సరాల దేవుని కొరకైన పరిచర్యలో అనేకమైన నిందలు, అనేకమైన అగసాట్లు, ఆకలి దప్పులు, కొరడా దెబ్బలు, హేళనలు, ఎగతాళులు, ఇవన్నీ కూడా 3.5 సంవత్సరాల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవలో మనం గమనిస్తాం. ఆయన భూమి మీద చేసిన 3.5 సంవత్సరాల సేవ జీవితంలో తలెత్తిన నిందలను బట్టి, అవమానాలను బట్టి, వచ్చిన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఏనాడు కూడా తండ్రి ఈ సేవ నేను చేయలేను, ఈ పరిచర్య నేను చేయలేను, ప్రభు ఏనాడు దేవుని దగ్గర ప్రార్థన కూడా చేయలేదు. ఈ శ్రమలు తీసేయి అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఈ నిందలు తీసే ప్రభువా అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను ప్రభువా, ఈ కష్టాలు తీసేయి అని ప్రభు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. కారణం ఏంటో తెలుసా? తండ్రి యొక్క సేవలో వస్తున్న శ్రమలను ఆయన ప్రేమించాడు గనుక, తండ్రి సేవలో ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులను ఆయన ప్రేమించాడు గనుక శ్రమలలో కూడా తండ్రి అయిన దేవుని కొరకు మహిమకరంగా భూమి మీద సేవ చేయగలిగిన ఘనత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందింది. వీళ్ళారా, భూమి మీద మనం దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనం నిలబడాలని ఆశ కలిగి ఓ సమర్పణ, ఒక తీర్మానం చేసుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, ప్రతికూలమైన పరిస్థితులు తలెత్తుతాయి, అనానుకూలమైన పరిస్థితులు వస్తాయి, అవమానకరమైన పరిస్థితులు వస్తాయి, హేళనకరమైన పరిస్థితులు వస్తాయి. మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని కొరకు నీకు భూమి మీద ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని ప్రేమించడం నువ్వు నేర్చుకోవాలి. దేవుని కొరకు ఒక నింద నీ జీవితంలో వస్తే ఆ నిందను ప్రేమించు. దేవుని కొరకు ఒక శ్రమ వస్తే ఆ శ్రమను ప్రేమించు. దేవుని పరిచర్యలో అరిగిపోయి, కరిగిపోయి, ఖర్చు అయిపోయి, ఒకవేళ తినడానికి తిండి కూడా లేని ఆకలి దప్పిగలిగిన పరిస్థితులు వస్తే ఆ పరిస్థితిని బట్టి సనగొద్దు. ఆ పరిస్థితిని బట్టి దేవుని నామాన్ని గణపరచు. దేవుని కొరకు వస్తున్న శ్రమలను ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం మొదలు పెడతావో ఆ శ్రమ నీకు శ్రమగా ఉండదు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట కష్టము ఉండదు. పిల్లరా, ఎవరైతే దేవుని సేవలో వస్తున్న శ్రమలను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని పరిచర్యలో వస్తున్న నిందలను, అవమానాలను, ప్రతికూలమైన పరిస్థితులను ప్రేమించడం మొదలు పెడతారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుని నిమిత్తమై, దేవుని సేవ నిమిత్తమై ఒకవేళ నీకు వస్త్రహీనత కలిగితే, ఒకవేళ నీకు ఆకలి దప్పికలు కలిగితే, ఒకవేళ నీకు నిందలు కలిగితే, ఆ నిందలను దేవుని సేవలో సంతోషముగా నువ్వు భరించేవాడవైతే, సంతోషముగా నువ్వు ప్రేమించేవాడవైతే కనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆయన.